హలో బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను లైఫ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి మల్లేశ్వరం వెళ్ళామనమాట. అక్కడ ఏమేమి తీసుకున్నాము అండ్ ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేశామనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాం. ఫస్ట్ మేమైతే కేఆర్‌పురం దగ్గరికైతే వెళ్ళాం. అక్కడి నుంచి మెట్రోకెళ్దాం అని చెప్పనేసి. కేఆర్‌పురం మెట్రో నుంచి మెజెస్టిక్‌కెళ్ళి అక్కడ చేంజ్ అవ్వాలి. మెజెస్టిక్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాపే మాంత్రి స్క్వేర్, సంపంగి రోడ్ అని ఉంటది. అక్కడి నుంచి జస్ట్ లోపలికి నడుచుకుంటా వెళ్తే మల్లేశ్వరం ఎయిత్ క్రాస్ అనేది వస్తది. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటి అంటే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే మా తేజాది స్కానర్ వర్క్ అవ్వలేదు ఫస్ట్. మళ్ళీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత ఇచ్చారు. అప్పుడు వర్క్ అయింది. ఇంకా మేమైతే పైకెళ్ళిపోయాం Yeah, స్టెప్స్ waiting for దగ్గరికి. the సారీ train, friends. ట్రైన్ ఎక్కడానికి. ఇంకో పిల్లే కనిపిలే. బాగా ఆకలేస్తుందని మొక్కజొన్న కంక వాళ్ళు వెళ్ళిపోయారా? సరే. మెట్రో దిగిన వెంటనే బాగా ఆకలేసింది. ఇంకా మొక్కజొన్న తీసుకున్నాం. అంటే తిండి తిని మనం ఎనర్జిటిక్‌గా ఉంటేనే కదా షాపింగ్ అనేది బాగా గట్టిగా చేయగలం. అందుకని చెప్పి మొక్కజొన్న తీసుకున్నాం. ఇంకా తీసుకోంగానే లోపలికి జస్ట్ ఇంక నడుచుకుంటూ వెళ్తుంటే మనకు అన్నీ కనిపిస్తాయన్నమాట. ఎక్కువ అయితే లేడీస్ థింగ్స్ ఉంటాయి. కుర్తీ సెట్స్, టాప్స్, జీన్స్ అంటే జీన్స్ టాప్స్, మిడ్డీస్, ఫ్రాక్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఈవెన్ లెహెంగాస్ కూడా దొరుకుతాయి మనకి. మంచి ప్రైస్‌కే దొరుకుతున్నాయి. బట్ అసలు అంటే ఒక్కొక్క డ్రెస్ చూస్తుంటే సిటీ పక్కరమ్మా. చిక్పేట్ కన్నా మల్లేశ్వరం బట్టలకైతే బావుంటది అనిపిచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. మరి మీకెలా అనిపిచ్చిందనేది కామెంట్ జేయండి. అండ్ ఇక్కడ పెద్దగా ఆర్నమెంట్స్ కూడా ఏమి ఉండవనమాట. మేబీ మేమింకా ఎక్స్‌ప్లోర్ చేయలేదో, మరి ఉన్నదే అంతనో నాకు తెలీదు. సో, ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ మిడ్డీస్ అన్నీ చూస్తున్నారు. మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీరెవరైనా చేసుంటే మల్లేశ్వరంకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ ఎళ్ళడం. మా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ టైమే. సో, ఇక్కడ మాకైతే అనిపిచ్చింది. బట్టల పరంగా మాత్రం క్వాలిటీ గానీ, ఎవ్రీథింగ్ ప్రైస్ అంతా అనిపిచ్చింది. సో, నేనేమేమి తీసుకున్నాను అని అనేది నేను లాస్ట్‌లో రివీల్ చేస్తున్నా. లాస్ట్ వరకు చూడండి. మీకే తెలుస్తది ఏం తీసుకున్నా అనేది. మల్లేశ్వరంలో ఎక్కువ బట్టలే ఉన్నాయి. అండ్ మార్కెట్ అంటే ఫ్లవర్స్ మార్కెట్ కూడా ఉందనమాట. అక్కడ గుడి ఉంది కదా! ఎయిత్ క్రాస్‌లో. ఆ గుడి దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి. కొద్దిగా సందులోకెళ్తే కూరగాయలు గూడా ఉన్నాయి. బట్ అక్కడ ఒకటి చీప్‌గా ఉండిందండి. ఓకే. బానే ఉంది. బట్ దానికోసం నియర్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాం. బట్ ఫైనల్లీ ఓకే. ఔట్ ఆఫ్ 5 ఐ కెన్ గివ్ ఆహ్, 2.8 ఆర్ 3 అంతకు మించి ఇవ్వలేను. బికాజ్ అంతేం అనిపియలేదు నాకి. ఇంకా మా వాళ్ళు ఫైనల్‌గా ముందు నుంచి కదిలారు. మేము ఇంకా మొదట్లోనే ఆగిపోయాం గైస్. ముందరకు పోదామంటే మా వాళ్ళు కదలట్లేదు. అది సంగతి. అంటే ఫస్ట్ నుంచే అన్నీ మొత్తం షాపింగే అవే ఉన్నాయి. ఫస్ట్ నుంచి కొంటా, చూస్తా వచ్చి ఎళ్ళేసరికి అది అంటే ముందుకు కదలలేకపోతున్నాం. ఫస్ట్‌లోనే ఆగిపోతున్నాం ఎక్కువ షాపింగ్ కనిపిస్తున్నాయని జెప్పి అడుగుతున్నాం. అంటే కొన్ని నచ్చుతుంటాయి గదా! ఈ టాప్ నచ్చింది, ఈ కలర్ నచ్చింది. లెహెంగాస్ కనిపించాయి గైస్. వెరీ నైస్ యాక్చువల్లీ కదా! స్టఫ్ బాగుంది. లెహెంగాస్ రా. లెహంగానా? ఓకే ఓకే. ఇది కూడా ఉందా? హల్దీకి. ఎంత అన్న? 1900. I like this one. 2000 పడతాయి కదా బా? సరే పదం. ఎందుకంటే మనం ఒకసారి వేసుకుంటాం అవి. అన్ని పెళ్ళికే ఏదైనా ఫంక్షన్ కోటే 250 రూపీస్. నైస్. ఇంకా లెహెంగాస్ చూసారు గదా! ఎస్పెషల్లీ లావెండర్ కలర్ ఉంది గదా! అదైతే నాకు చాలా నచ్చింది. 1900 అనంగానే ఓకే. పెళ్ళికి షాపింగ్ సెట్. ఇక్కడ చేస్తే మనకి వర్త్‌లో అంటే మన ప్రైస్‌కి తగ్గట్టు దొరుకుతాయి. ప్లస్ బెస్ట్ క్వాలిటీ గూడా దొరుకుతాయి అనిపిచ్చింది. ఇదే లెహెంగాస్ మనం బయట షాప్స్‌లో తీసుకున్నా వాళ్ళు నియర్లీ ఎంత లేదన్నా ఒక 5-6 చెప్తారు. అదేదో మనం లెహెంగాస్ మీన్స్ ఎట్లా అంటే మనం డైలీ వేర్ ఏం కాదు కదా! ఎప్పుడో ఏదో ఒక ఫంక్షన్‌కి వేసుకోవడమే కాబట్టి మనం దాచుకుంటాం. ఇబ్బందయితే ఉండదు. అది ఏదన్నా పాడైపోతది అనే భయమైతే ఉండదు. అండ్ తర్వాత వచ్చేసి టాప్స్ చూసాము. టాప్స్ అయితే 250 రూపీస్ అంట. అవి కూడా బానే నచ్చినాయి. క్వాలిటీ అయితే బానే ఉండే.
ఒక నిమిషం. బ్రాండ్ ఓపెన్ చేస్తే చూపి చిట్టి. ఫస్ట్ నాకీ మెరూన్ అండ్ లైట్ గ్రీన్ సంథింగ్ కాంబినేషన్ ఉంది కదా! అది నచ్చింది. బట్ లేటర్ ఆన్ నాకెందుకో అది తీసుకోవాలనిపించలేదు. ఓన్లీ ఎలాస్టిక్ ఉంది. అంటే నాడా ఉంటది కదా! అది లేదనమాట. సో, అందుకని చెప్పి సురేఖ నేను ఇది బాగుంది, మంచిగానే ఉన్నాయి. 250 అంటే పడితే కదా మంచిగా. పింక్ ఎల్లో ఇవి బాగున్నాయి కదా, అక్కకి బాగా సెట్ అవుతాయి ఇవి. భయ్యా ఏ కేత్ 350. 350 అంటే చిట్టి ఇది బాగుంది అక్కకి. అక్కకి నాకు నేను ఎందుకు తీసుకున్నా అంటే ముందు తీసుకున్నాను. అట్లా తీసి పెట్టుకోవద్దు. అవునా, ఇది కూడా బాగుంటది అక్క. అదే తీసుకోక్క, ఇది బాగుంటది. ఎత్తుకోరా మిమ్మల్ని ఎత్తుకో. చిట్టి నాకు ఆ బ్యాంగిల్స్ చూడవా మొన్న శారీలోవి? నీకు ఈ కలర్ ఓకేనా శారీకి? ఆ శారీ బాగుంది. ఏం చిట్టి ఇది తీసుకుందామా? బాగుంది లెక్క. ఇది బాగా కనిపిస్తాయి కలర్స్, బట్ సేమ్ అట్లానే ఉంటాయి. ఇది నీకు సెట్. ఇది కలర్స్ ఉంటాయి, ఇది షేడిష్ లోనే ఉంటాయి. తీసుకుందాం. 100 అంటే మొత్తం బాక్స్ ఉంది. అదే బాగా తెలుసా, లుక్ మాత్రం బాగున్నాయి గైస్. మల్లేశ్వరం పడితే తేజ నాకైతే మేలే అనిపిస్తుంది. స్మాల్ సైజ్ సేమ్ ఇస్తాయి. అన్న ఎంత ఇది? 1000. ఇంకా ఫైనల్‌గా టాప్స్ అవన్నీ చూసుకొని అంటే మధ్యలో ఇంకా జ్యువెల్లరీ కనిపించింది. సో, జ్యువెల్లరీ దగ్గరికెళ్తే అక్కడొచ్చేసి చాలా బాగుండే నల్ల పూసల చైన్‌లు అవి. మా వదిన కోసం ఒకటి తీసుకున్నాను. అండ్ దారి మధ్యలో హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపించింది. ₹250 అంట. అండ్ జ్యువెల్లరీ షాప్‌లో వచ్చేసి నాకు వడ్డానం చూపించాను కదా! అది భలే నచ్చింది నాకైతే. అది ₹1000 చెప్పారు. ఓకే. ఫైనల్‌గా 900కి ఇస్తాను మేడం తీసుకోండి అన్నారు. వద్దులే అన్నా. అని చెప్పి ఇంకా ఏం తీసుకోలేదు. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే స్టోరేజ్ స్పేస్ ఎంతుందంటే అంతుంది. అది జస్ట్ ఓన్లీ ₹250కి వచ్చిందండి. నమ్ముతారా మీరు? మల్లేశ్వరంలో షాపింగ్ చేసిన వాళ్ళైతే నమ్ముతారులెండి. తెలియక మాలాగా ఫస్ట్ టైమ్ ఉన్న వాళ్ళుంటారు కదా! వాళ్ళైతే అస్సలు నమ్మరు. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్ అనమాట. మల్లేశ్వరంలో షాపింగ్ చేయడం. బట్టల వరకు అయితే ఓకే. ఆర్నమెంట్స్‌కైతే చిక్పేటే బెటర్. అండ్ సో, ఫైనల్‌గా మేము మల్లేశ్వరంలో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయినాం. మళ్ళీ మెట్రోలో ఫేసెస్ ఎంత ఎట్లా ఇదైపోయినాయో చూడండి. అలసిపోయినారనమాట తిరిగి, తిరిగి, తిరిగి. ఫైనల్‌గా కాఫీ తాగేసి బొరుగుల మిక్చర్ ఉంటది కదా! అది తినేసి ఫస్ట్ తేజాది వర్క్ అవ్వలేదా? సో, లాస్ట్‌కొచ్చేసరికి లావణ్యది వర్క్ అవ్వలేదు. సో, ఇవి నా డ్రెసెస్ నేను తీసుకున్న డ్రెసెస్ మల్లేశ్వరంలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.